స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. బరువు ఇవాళ మన పాలిట గుదిబండగా మారుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో జబ్బులకు కారణమవుతుంది. ప్రత్యేకించి మోయలేని బరువు కారణంగా మోకాళ్లు ఢీలా పడిపోతున్నాయి. అధిక బరువు కారణంగా నడి వయసుకే మోకాళ్ల నొప్పులు వచ్చి పడుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఉన్న మోకాళ్ల నొప్పులు మరింత మొండిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు మూలంగా వచ్చిపడే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు అధిక బరువుకు సంబంధం ఉందా? ఓవర్ వెయిట్ ఒబేసిటీ అనేది ప్రతి 6వ వ్యక్తికి వచ్చేంత అవకాశం ఉండే ఇన్సిడెంట్స్లో ఉన్నాం మనం. ఒక కారణం ఏంటిదంటే దానికి మన లైఫ్ స్టైల్స్, ఇంకోటి మన తినే ఆహారం, ఇకపోతే కొంచెం జెనెటిక్గా కొందరు ప్రీడిస్పోజ్ అయి ఉంటారు. ఎంతైతే మనం వెయిట్ ఎక్కువ ఉంటామో మన జాయింట్ల పైన మనం దాని భారం ఎక్కువ ఇస్తున్నాం. మన శరీరంలో ప్రతి కణం ఒక పర్పస్ ఉంటుంది, ఒక అవసరం ఉంటుంది దాన్ని. కాబట్టి ఆ ప్రతి కణంకి ఇచ్చిన బాధ్యతలు కంటే మనం దాన్ని ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు అవి స్ట్రెస్లోకి వెళ్తాయి. మన కీళ్ళ వాపులు దాంతో మొదలవుతుందన్నమాట. అధిక బరువుతో మోకాళ్ల నొప్పులు ఎలా పెరుగుతాయి? అర్లీ స్టేజెస్లో కీళ్ళ నొప్పులు రొటీన్గా మనం పనులు చేసుకునేదానికి మనకేం అడ్డం రాదు. మనం ఎప్పుడైనా మెట్లు ఎక్కడము దిగడము, ఇప్పుడు ఈ కాలంలో మొత్తం ఎక్కడైనా లిఫ్ట్లు, ఎక్కడైనా ఎస్కలేటర్లు ఇవే ఉన్నాయి. కాబట్టి సడన్గా మనం ఎప్పుడైనా ఎక్కినప్పుడు అప్పుడు మన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు పట్టేయడము, ఆ తర్వాత అదే రకంగా నొప్పి ఒక 2-3 రోజులు ఉండిపోవడము, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో అనమాట. ఇది కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కింద కూర్చోవడము, నేలపైన కూర్చోవడము, బాస్కన్ లేసి కూర్చోవడము, ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆ జాయింట్ ప్రెషర్ అనేది 4-5% ఎక్కువ ఉంటుంది. మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు బరువును ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఒక వయసు వరకు మనము ఎక్సర్సైజ్ చేయండి అంటాం, కానీ కొందరు వయసు వాళ్ళు వస్తారు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని మనము రొటీన్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది తప్పు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కూడా. కాకపోతే ఇటువంటి వాళ్ళకి వయసు బట్టి వాళ్ళ యాక్టివ్నెస్ బట్టి మనం వాళ్ళకి ఎక్సర్సైజులు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రొటీన్గా వయసులో ఉన్న వాళ్ళు పెద్దగా స్టార్టింగ్లోనే ఓవర్ వెయిట్ ఉన్నారు, కానీ ఇప్పుడు కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళకి రొటీన్ ఎక్సర్సైజులు చెప్పవచ్చు. అటువంటిది నేను చెప్పినట్టు వయసులో ఉన్న వాళ్ళకి చెప్పరాదు. అటువంటి వాళ్ళకి బరువు వేయకుండా ఎక్సర్సైజ్ చేసే వ్యాయామాలు మనము చెప్పాల్సి వస్తుంది. నంబర్ 1 దాంట్లో వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది స్విమ్మింగ్. కానీ మన దేశంలో, మన ప్రాంతంలో మనకు స్విమ్మింగ్ అనే సౌకర్యం అందరికీ దొరకదు. కాబట్టి వాళ్ళకి సింపుల్గా సైక్లింగ్ అనేది పెడతాం. సైక్లింగ్ అంటే హాయిగా ఇట్లా వెనకాల రిలాక్స్ అయ్యి 2 చేతులు సపోర్ట్ తీసుకొని తొక్కడం. ఆ తొక్కడం